హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీతా ఫ్యామిలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను లలిత నవరాత్రులు చేశాను కదా. సో లాస్ట్ డే నేను ఎలా ఉద్యాపన చేసి ఎలా పసుపు పట్టించాను అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నా షార్ట్స్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా నా లాస్ట్ డే వీడియో. అయితే ఆ రోజు నేను ఇంకా మార్నింగ్ లేచి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. సో మా పాప కూడా రెడీ అయిపోయింది నాకన్నా ఫస్టే. యాక్చువల్గా ఆ రోజు మేము 9 మంది ముత్తైదుల్ని పిలిచి భోజనాలు పెట్టాలని అనుకున్నాం మా అత్తయ్య నేను. సో నేను పూజ చేస్తున్నప్పుడు మా అత్తయ్య ఆల్రెడీ వంటలు అయితే స్టార్ట్ చేశారు. 9 మెంబర్స్ అని కాదు, ఒక 20-25 మెంబర్స్ వరకు అయితే వంటలు చేశాము. ఎందుకంటే ఎంతమంది వచ్చినా అంతమందికి భోజనాలు పెట్టాలనుకున్నాం మా అత్తయ్య నేను. సో మా అత్తయ్య వంట చేస్తున్నప్పుడు నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. లలిత సహస్రనామం చదువుకొని ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి చీర రవిక గాజులు అన్నీ పెట్టి పూజ చేసుకున్నాను. పూజ చేసిన తర్వాత హారతి ఇచ్చాను. అండ్ మా పాపని పక్కన కూర్చోబెట్టుకొని మరి లలిత సహస్రనామం చదివాను, ఎందుకంటే తను కూడా వింటుంది అని చెప్పి. నాకైతే అప్పుడే అసలు 9 డేస్ అయిపోయావా అనిపించింది. చాలా బాగా చేసుకున్నాను నేను 9 డేస్ కూడా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అయితే చేసి పెట్టాను అమ్మవారికి. అండ్ అలాగే 9 మంది ముత్తైదులకి అన్ని వాయినాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. రాగానే భోజనం పెట్టి ఆ తర్వాత వాయినాలు ఇద్దామని చెప్పి. సో ఫైనల్గా నా పూజ కంప్లీట్ అయిపోయింది. హారతి ఇచ్చేసాను, ధూపం కూడా ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇంకా వంటలు ఏమవుతున్నాయని చెప్పి వెళ్ళి చూసేసరికి మా అత్తయ్య వంటలన్నీ ఫినిష్ చేసేసారు. సో ఫస్ట్ అయితే మామిడికాయ పులిహోర చేశారు. మా చెట్లో మామిడికాయలు అయ్యాయి, అవి తీసి వాటితో మామిడికాయ పులిహోర అండ్ పప్పు చేశారు, మ్యాంగో పప్పు అంటారు కదా. చేసిన తర్వాత నైవేద్యంకి అయితే మేము రవ్వ కేసరి చేసాము. రవ్వ కేసరి నేనే చేశాను నైవేద్యము. అండ్ దాంతోపాటు మా అత్తయ్య టమాటా పుదీనా చట్నీ చేశారు అండ్ సాంబార్ చేసాము. తర్వాత ఆలు వంకాయ కర్రీ చేసాము. ఇంకంతే. వైట్ రైస్ అండ్ ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకున్న వడియాలు. సో ఇక్కడితో అయితే ఐటమ్స్ అయిపోయాయి. ఆ తర్వాత నేను భోజనానికి అయితే పిలిచాను అందరికీ. సో ఆంటీ వాళ్ళందరూ వచ్చారు. ఈమె పెద్ద ముత్తైదు అని చెప్పి మా అత్తయ్య ఫస్ట్ ఆమెకి బొట్టు పెట్టా అంటే నేను ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ గంధం బొట్టు పెట్టి ఆ పూలు ఇచ్చి తర్వాత ఇలా కాళ్ళకైతే పసుపు రాశాను. సో కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. సో చూస్తున్నారు కదా, ఆమెకి నేను పసుపు పెడుతున్నంతసేపు నా పాప నాకు కూడా పెట్టు అని చెప్పి పక్క నుంచి అడుగుతూ ఉంది, కాళ్ళు చూపిస్తూ. సో తనకి పెట్టిన తర్వాత ఇంకా నా పాపకు కూడా పెట్టాను, ఎందుకంటే తను కూర్చుంది నాకు పెట్టు అని చెప్పి. సో తనకి పెట్టాను. యాక్చువల్గా నేను ఫస్ట్ నా పాపకే పెడదాం అనుకున్నాను, కానీ తను పెట్టుకోదేమో, చల్లగా ఉంటుంది కదా పసుపు, పెట్టుకోదు అని చెప్పి అనుకుని పెట్టలేదు. బట్ తను ఇలా అడిగి మరీ పెట్టించుకుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెడుతున్నంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ తర్వాత కూడా అందరికీ చూపిస్తుంది పసుపు పెట్టుకున్నా అని చెప్పి కాళ్ళకి. సో నాకైతే మంచిగా అనిపించింది ఆ పాప అలా అడిగి మరీ పెట్టుకుంటుంటే. అండ్ దాంతోపాటు నేను అందరికీ పసుపు పెడుతున్నంతసేపు నా పాప నా పక్కనే నిల్చొని చూస్తూ ఉందన్నమాట. ఎంతమందికి పెట్టానో అంతసేపు నా పక్కనే ఉండి చూస్తుంది అండ్ తన కాళ్ళకి రాసుకున్నా అని చెప్పి చూపిస్తుంది అందరికీ. సో మంచిగా అనిపించింది. అండ్ ఆ రోజు అదృష్టం కొద్దీ 9 మంది అయితే వచ్చారు. సో వచ్చిన 9 మందిని కూడా నేను అమ్మవారి స్వరూపాలు అని చెప్పి ఫీల్ అవుతూనే పసుపు రాయడం కానీ వాయనం ఇవ్వడం కానీ చేస్తున్నంతసేపు నేను అలానే ఫీల్ అయ్యాను. స్వయాన అమ్మవార్లే వచ్చారు నా ఇంటికి అని ఫీల్ అయ్యాను. నేనైతే ఫస్ట్ టైం ఇలా లలిత అమ్మవారి నవరాత్రులు చేయడం. లాస్ట్ ఇయర్ అనుకున్నాను, బట్ పాప చిన్నగా ఉండడం వల్ల నాకు కుదరలేదు. సరేలే ఇంకా పాప చిన్నగా ఉంది కదా, మళ్ళీ మార్నింగ్ లేచి తల స్నానం అవన్నీ ఎందుకు అని చెప్పి ఇంకా సరేలే పాప కొంచెం పెద్దగా అయ్యాక నెక్స్ట్ ఇయర్ చేద్దామా అనుకున్నాను. సో అందుకని ఇయర్ ఇంకా ఎలా అన్నా మిస్ అవ్వద్దు అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకుని చేశాను. అయితే ఈ ఆంటీకి ఫస్ట్ పెద్ద ముత్తైదు అని చెప్పి నేను వాయనం ఇచ్చి ఇలా ఆశీర్వాదం తీసుకున్నాను కాళ్ళకు మొక్కి. సో నన్ను చూసి నా పాప కూడా అక్షంతలు ఇచ్చి మరి కాళ్ళు మొక్కింది. అంతే కదా, పిల్లలు మనం ఏం చేస్తే అదే యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోతారు. సో ఫస్ట్ అయితే పిల్లలకి భోజనాలు పెట్టేశాము. ఫస్ట్ పిల్లలు తింటేనే కదా మనం తిన్నట్టు, అందుకని చెప్పి పెట్టేశాను. సో హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నా పాప కూడా వాళ్ళతో కూర్చొని ఆకు పెట్టి నాకు కూడా అన్నం పెట్టు అని చెప్పి అడిగింది. సో పెట్టాము, తింటుందేమో అనుకున్నాను, బట్ తినలేదు. మొత్తం ఆడింది దాంతో, రైస్తో. ఒక 2 ముద్దలు కూడా తినలేదు సరిగా, ఆ రైస్తో మొత్తం ఆడింది. ఆ తర్వాత ఇంకా పిల్లలు తినేసాక మేము కూడా తినడం స్టార్ట్ చేసాము.
అండ్ నేను ఇందాక చెప్పిన ఐటమ్స్తో పాటు కొన్ని పచ్చళ్ళు కూడా చేసింది మా అత్తమ్మ. ఆవకాయ, కొత్త ఆవకాయ అవన్నీ. సో ఇంకా అందరం మాట్లాడుకుంటూ తినేసాము. ఆ తర్వాత నేను ఇంకా అందరికీ వాయినాలు ఇద్దామని చెప్పి ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా. బట్ మా ఫస్ట్ వాయనం అయితే నేను ఎప్పుడూ మా ఆడపడుచుకి ఇస్తాను. సో అసలు నేను వాయనంలో ఏమేమి పెట్టాను అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ పీసు అండ్ 2 తమలపాకులు అండ్ పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, ఇలా ఆరెంజెస్ అండ్ బనానాస్ అయితే తెప్పించాను. సో దీంతోపాటు 2 పువ్వులు కూడా పెట్టి ఇలా అన్ని కవర్స్లో 9 కవర్స్లో అయితే ప్యాక్ చేసి పెట్టాను. అయితే నేను ఎక్స్ట్రా కూడా కొన్ని బ్లౌజ్ పీసెస్ తెచ్చుకున్నాను. చాలామందికి అయితే నేను చెప్పాను. బట్ ఆ రోజు వర్కింగ్ డే వల్ల చాలామంది రాలేదు. సో యాజ్ యూజువల్గా నేను నా ఫస్ట్ వాయనం అయితే మా ఆడపడుచుకి ఇచ్చాను. ఎందుకంటే ఫస్ట్ ఏదన్నా మన ఇంటి ఆడపిల్లకే కదా ఇవ్వాలి. అందుకని చెప్పి నేను ఎప్పుడు పూజ చేసుకున్న ఫస్ట్ వాయనం మా ఆడపడుచుకి ఇస్తాను. సో తనకి ఇచ్చిన తర్వాతనే అందరికి ఇస్తాను. తర్వాత ఈ వచ్చిన వాళ్ళందరికీ ఒక్కళ్ళుగా అలా ఇచ్చానమాట. సో నేను ఈ 9 డేస్ కూడా పూజ ఎలా చేసుకున్నాను అంటే మార్నింగే లేచి రోజు తలస్నానం చేసి పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి 9 డేస్ కూడా నేను డిఫరెంట్గా నైవేద్యాలు అయితే చేశాను. అమ్మవారికి ఇష్టమైన బెల్లం పాయసం, బెల్లం పరమాన్నం, కట్టు పొంగలి అండ్ దధ్యోజనం అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం అయితే చేశాను. అండ్ దాంతోపాటు బెల్లం పానకం కూడా చేశాను. రోజు పెట్టాను అనమాట అమ్మవారికి నైవేద్యము. సో కంప్లీట్ ఫాస్టింగ్ అయితే చేయలేదు. మధ్యాహ్నం అయితే లంచ్ చేసేదాన్ని అండ్ నైట్ ఏదో ఒక టిఫిన్ లాగా అంటే రైస్ తినకుండా ఏదైనా టిఫిన్ చేశాను. అంటే ఉప్మా కానీ అలా ఏదో ఒకటి చేసుకొని తినేదాన్ని నైట్. సో ఇలా 2 పూటలు అయితే తిన్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అసలు చేసేదాన్ని కాదు. ఎందుకంటే నా పూజ చేసుకుని అంత అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అలా అయిపోయేది. సో ఇంకా డైరెక్ట్ 1 o'clockకి లంచ్ చేసేదాన్ని. నైట్ ఇంకా టిఫిన్ తినేదాన్ని అంతే. పొద్దున్న సాయంత్రం అయితే పొద్దున్న లలిత సహస్రనామం చదువుకునేదాన్ని అండ్ ఈవినింగ్ దీపం పెట్టి లలితా స్తోత్రం చదువుకునేదాన్ని. సో ఇది వీడియో ఎలా అనిపించింది. సో ఫైనల్గా పూజ అయితే చాలా బాగా జరిగింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.